అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. ఈ సమాజం ఎలా ఉంటుందో చూడటానికి కళ్ళే అవసరం లేదు, మనసు ఉంటే చాలు. నిమిషానికో మనిషి నిజ స్వరూపం కనపడుతుంది. సంసార జీవితంలో సూదిలా ఉండాలి కానీ కత్తెరలా కాదు. ఎందుకంటే సూది రెండింటినీ ఒకటిగా చేస్తుంది, అలాగే కత్తెర ఒకటిని రెండుగా చేస్తుంది. అందరినీ జోడించుకోండి కానీ తెంచుకోకండి. సరైన మనిషితో అనుబంధం చెరుకుగడ లాంటిది. దానిని పగలగొట్టినా, నుజ్జు చేసినా, పిప్పి చేసినా, ఏం చేసినా అది మనకు తీయదనాన్నే ఇస్తుంది. ఇష్టపడటం తప్పు కాదు, కానీ నీ ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం చాలా పెద్ద తప్పు. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడండి. మీ విలువను పెంచుతుంది. ఆనందం అనేది వస్తువులలో ఉండదు, అది మన మనసులో ఉంటుంది. సుఖశాంతులు అనేవి సంపదలలో లేవు, మనం సంతృప్తి పడటంలో ఉంటుంది. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు. డబ్బులిచ్చి చూడు, తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు. అలాగే ఇచ్చిన డబ్బును అడిగి చూడు, నీపైన దుమ్మెత్తిపోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ, ఇదే మనుషుల తీరు. 2 క్షణాలు నవ్వితేనే ఫోటో చాలా అందంగా కనపడుతుంది. మరి ఎల్లప్పుడూ మీరు నవ్వుతూ ఉంటే మీ లైఫ్ ఇంకా అందంగా ఉంటుంది. బ్రతకటానికి కష్టపడండి, ఏదైనా సాధిస్తారు. కానీ కష్టపడకుండా బ్రతకటానికి ఇష్టపడకండి, ఏం సాధించలేరు. మరణించాక కూడా మనం బ్రతికుండాలి అంటే 10 మంది చదువుకునేలా ఏమైనా రాసిపోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి. మనకు ముందు చూపు ఉన్నప్పుడే మనం లైఫ్లో గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థం అవుతుంది. గుర్తుంచుకోండి, మన ఇంట్లో 4 మనుషులు ఉండి 3కి మాత్రమే సరిపడా అన్నం ఉంటే నాకు ఆకలిగా లేదు అనే ఏకైక వ్యక్తి అమ్మ ఒక్కతే. ఎదిగిన వాళ్ల పరిచయం కోసం ఎగబడతారు, మనకు పరిచయం ఉన్నవాళ్ళు ఎదిగితే తట్టుకోలేరు. మీకు ఓ మంచి గురువు లేకున్నా పర్వాలేదు, కానీ మంచి ప్రవర్తన మీకుంటే మీరే 10 మందికి ఓ మంచి గురువు కావచ్చు. నీవు ఏ దీపాన్నైతే ఆరిపోకూడదు అని నీ చేతిని అడ్డు పెడతావో నిజానికి ఆ దీపమే నీ చేతిని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. వాళ్ళకి నీవు ఎంత మంచి చేయాలని చూసినా చివరికి నీవే చెడు అవుతావు. ఉన్న స్థలాన్ని మారిస్తేనో అలవాట్లను మార్చుకుంటేనో నీ జీవితం మారదు. నీ ఆలోచన విధానం మారాలి. అప్పుడే నీ లైఫ్లో అసలైన మార్పు సంభవిస్తుంది. భర్త సహకారం ఉంటే భార్యకు నరకం కూడా స్వర్గంలా అనిపిస్తుంది. భర్త సహకారం లేకుంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది. ఒక మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయక్కర్లేదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. మిమ్మల్ని అందరూ అవమానిస్తున్నారు, పరీక్షిస్తున్నారు అని బాధపడకండి. ఎవరైనా విలువైన బంగారాన్నే పరీక్షిస్తారు, కానీ బొగ్గుని కాదు. మీలో దమ్ము ఎంతో, నిజమైన మీ వాళ్ళు ఎవరో తెలియాలంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే. ఆలోచించండి, అంతా మీ మంచికే. సమస్యను చిరునవ్వుతో ఎదిరించిన వాడే లక్ష్యాన్ని చేరుకుంటాడు. తిరిగే గడియారం ముళ్ళును చూస్తూ కూర్చుంటే మీ లక్ష్యాన్ని సాధించలేరు. అదే ఆ ముళ్ళులాగా నిరంతరం శ్రమిస్తే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఇతరులు అన్నమాటను పట్టుకొని మనశ్శాంతి లేకుండా ఉండడం కంటే ఎవరు అన్నమాటకు వాళ్లే సిగ్గుతో తలదించుకునేలా నీవు నడుచుకున్నప్పుడే నీవేమిటి అనేది ఈ మనుషులకు అర్థమవుతుంది. నీ వల్ల కాదు అని తెలిసినప్పుడు అక్కడ నుండి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే కనీసం గౌరవం అన్నా మిగులుతుంది. ఈ సొసైటీలో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, పక్షిలా ఎగరగలుగుతున్నాడు, చిరుతులా పరిగెత్తగలుగుతున్నాడు, కానీ మనిషిలాగా బ్రతకడమే మరిచిపోతున్నాడు. లైఫ్ అనేది చాలా అందమైనది. ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు.
ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడండి. ఆనందంగా జీవించండి. నువ్వు ఏమిటో నీకు తెలిస్తే చాలు. మూర్ఖులకి వివరించకు. ఎందుకంటే వారికి మంచికి ఉన్న వాల్యూ తెలియదు. 100 కుక్కలు ఒక్కసారిగా మొరిగినా ఒక్క సింహగర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. సుత్తి దెబ్బ తగలనిదే శిల్పం కాలేదు. అదేవిధంగా కష్టాలు పడనిదే మీ జీవితం అంటే ఏమిటో మీకు తెలియదు. లైఫ్ అంటే ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. మనం చూసే ప్రతి అమ్మాయి ప్రేమికురాలు అవ్వలేదు. ప్రేమించే ప్రతి అమ్మాయి భార్య కాలేదు. భార్య అయిన ప్రతి అమ్మాయి అమ్మ అవుతుందేమో కానీ అమ్మలా ప్రేమని ఇవ్వలేదు. సంస్కారం నేర్పని చదువు, సంతోషాన్ని ఇవ్వని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించని భక్తి నిరుపయోగం. నీ ఏకాగ్రత పెంపొందే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. నీవు కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం నీ వశమవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే నీ సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదురించు. ప్రేమగా పరిష్కరించు. మీకు అందని దానికోసం ఆశపడకండి. మీకు నచ్చని దానికోసం కష్టపడకండి. మీకై కష్టపడే వారిని మరచిపోకండి. మిమ్మల్ని ఇష్టపడే వారిని వదులుకోకండి. మీకన్నా పై స్థానంలో ఉన్నవారితో పోల్చుకొని మీ స్థితి తక్కువని ఎప్పుడూ బాధపడకండి. కష్టపడి పనిచేయండి. వినమ్రంగా ఉండండి. ఓపికతో నిలబడండి. మీ టైం వస్తుంది. అప్పుడు మీరే ఆ స్థానానికి చేరుకుంటారు. చేతిలో గీతలను నమ్మకండి. ఎందుకంటే చేతులు లేనోడికి కూడా భవిష్యత్తు ఉంటుంది. ఎప్పుడైతే నీలో కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. ఏ మనిషికైనా పగ అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఒకవేళ పగ తీర్చుకోవడం తప్పనిసరి అయితే అది తీర్చుకోవలసింది ఆవేశంతో కాదు, నైపుణ్యంతో తీర్చుకో. విజయం సాధించిన వాడి వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ, అంకితభావం. మీకు ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. ఇంకెందుకు అంతగా అందరికీ లొంగి లొంగి తిరుగుతున్నారు? ఎవరికీ లొంగకండి. ఎవరినీ పట్టించుకోకండి. దేనికి భయపడకండి. ఉంటే ఉంటాము, పోతే పోతాము. ఎప్పటికైనా పోయేవాళ్లమే కదా. బ్రతికినంతకాలం ధీరుడిలా బ్రతకండి. అబద్ధపు ప్రపంచం ఎంత పెద్దదైనప్పటికీ దానిని మోయగలిగే బలం నిజానికి ఉంటుంది. మనకు సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాలను భరించాల్సిందే. నీవు ఎప్పుడు రేపు బాగుండాలని ఈరోజు పనిచేస్తావు. తీరా రేపు వచ్చినప్పుడు ఆనందించడానికి బదులుగా నీవు మళ్ళీ రేపటి గురించి ఆలోచిస్తావు. మోసంతో డబ్బు సంపాదించవచ్చు, కానీ దాని ప్రతిఫలం నీ వారసులు అనుభవిస్తారు. ఆ పాపం నువ్వు అనుభవిస్తావు. ఇతరుల కడుపు కొట్టి నైవేద్యాలు పెట్టేవాడు, ఇతరులను మోసం చేస్తూ దర్శనం చేసేవాడు, స్వార్థంతో పూజలు చేసేవాడు, అందరినీ బాధ పెడుతూ వ్రతాలు చేసేవాడు ఆ పైవాని దృష్టిలో పాపాత్ముడే. మనం చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. ఎక్కడైతే ధర్మం ఆచరించబడుతుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం మిగిలి ఉంటుంది. అది ప్రేమైనా, జీవితమైనా. కాస్త ఓపికతో ప్రయత్నం చేస్తే నీ సందేహానికి నివృత్తి కలుగుతుంది. భయపడకండి. మీరు ఎన్నిసార్లు పరాజయం పొందారో ఆలోచించకండి. దానిని లెక్క చేయకండి. కాలం అనంతం. ముందుకు సాగిపోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని మరలా కూడగొట్టుకోండి. వెలుగు వచ్చే తీరుతుంది. మీకు సాధ్యం కాదు అనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయం వైపు మీరు వేసే తొలి అడుగు. ఎందుకంటే జీవిత పోరాటంలో
ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు. మీరు ఎప్పుడూ వేరే వాళ్లతో పోల్చుకోకండి. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు. సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి. మీరు కూడా అంతే. గుర్తుంచుకోండి. నీ మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ, ఏదైనా కానీ దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం నీ చేతిలోనే ఉంది. పనులు చేసి పెట్టేవాళ్ళైనా సరే మూర్ఖులతో సంబంధం పెట్టుకోకూడదు. అత్యున్నతమైన లక్ష్యాన్ని చేపట్టు. దాన్ని సాధించేందుకు నీ జీవితాన్నంతా దారపోయి. ఉన్నవాడు తాగితే పార్టీ అంటారు, లేనోడు తాగితే తాగుబోతంటారు. ఉన్నోడు తిరిగితే డేటింగ్ అంటారు, లేనోడు తిరిగితే బరితెగింపంటారు. ఇదే ఈ సమాజం తీరు. నువ్వు సత్యం వైపు ఉంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవలసి వస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధీకులను వదులుకోకండి. అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోకండి. కొత్త పరిచయాల కోసం శాశ్వత బంధాలకు దూరం కాకండి. నీ మనసులోని బాధను ఎవరితోనైతే నిర్భయంగా, నిస్సంకోచముగా, నమ్మకంగా పంచుకోగలవో వారే నీ నిజమైన స్నేహితులు. వెంట ఉంటా అనేవాడే వెన్నుపోటు పొడుస్తున్నాడు. తోడుంటా అనేవాడే తొక్కేస్తున్నాడు. అంతా మన ముందు నటించేవాళ్లే. జాగ్రత్త. నీవు ఈ సృష్టిని నమ్ముకున్నంత వరకు నీకేం నష్టం ఉండదు. ఇప్పుడు నిన్ను పిచ్చోడన్నవాడే రేపు నీకు దండం కూడా పెట్టొచ్చు. మీరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా ఆ స్థితిగతుల వెనుక ఉన్న మనిషిని మర్చిపోకండి. ఈ ప్రపంచంలో అతి సులభమైనది మరియు చాలా కష్టమైనది ఏమిటి అంటే తప్పు ఒకరు చేస్తే చెప్పడం చాలా సులభం, మనం చేస్తే ఒప్పుకోవడం చాలా కష్టం. నీళ్ల కోసం చెరువు దగ్గరకు, పాల కోసం ఆవు దగ్గరకు వెళ్ళాలి. పాల కోసం చెరువు దగ్గరకు, నీళ్ల కోసం ఆవు దగ్గరకు వెళితే ప్రయోజనం ఉండదు. అలాగే నీ విలువ తెలియని మనుషుల దగ్గరకు విలువను ఆశించి వెళ్ళకూడదు. ఆ విలువలు దక్కకపోగా నిరాశ మిగులుతుంది. మీ దగ్గర డబ్బుంటే గొప్పోళ్ళు అంటారు, కానీ అందరూ ధనవంతులు గొప్పోళ్ళు కాలేరు. తనకి రాని కష్టం పక్కవాడికి వచ్చినప్పుడు మనసు చెలించి సహాయం చేసేవాడే గొప్పోడు. నీకు వచ్చిన కష్టాలు కలకాలం ఉండవు. ఈరోజు నువ్వు ఒకరికి చేసే సహాయమే రేపు ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడుతుంది. మనిషికి కష్టం ఎదురైనప్పుడే విజయం విలువ తెలుస్తుంది. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే మాత్రం నీ జీవితానికే ప్రమాదం. పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్ష్య చెందని ఒకే ఒక విషయం మరణం. నీకోసం నీవు చేసే పని నీతోనే అంతరించిపోతుంది. పరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది. గుర్తుంచుకోండి, జ్ఞానంతో చెప్పేవారి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవారి మాట ఖచ్చితంగా వినండి. మనిషి యొక్క గుండె చాలా చిన్నది, కానీ అందులో దాగి ఉండే బాధ సంతోషాలు మాత్రం ఆకాశమంత పెద్దవి. ధర్మరాజు అంతటి వాడే మహాభారత యుద్ధంలో ద్రోణుడిని సంహరించడం కోసం అశ్వత్థామ అతహ అని అబద్ధం చెప్పాడు. అత్యవసర పరిస్థితులలో అబద్ధం చెప్పడం తప్పు కాదు, కానీ లైఫ్ మొత్తం అబద్ధాలతోనే బ్రతకటం మాత్రం తప్పు. గుర్తుంచుకోండి. మరణం వస్తేనే చనిపోతాము అని అనుకుంటాం, కానీ కొందరు అనే మాటల వలన కూడా మనిషి మానసికంగా చనిపోతాడు. ఆ పైవాడు ఇచ్చేది మనకు నచ్చదు, మనకు నచ్చినది ఆ పైవాడు ఇవ్వడు. అయినా ఆ దేవుడే మనతో ఇలా ఆడుకుంటున్నాడు అంటే మనకన్నా గొప్పవాడు, మొండివాడు దొరికి ఉండడు. నీ పరిస్థితి బాగున్నంత వరకే, నీ శరీరం సహకరించినంత వరకే నీకు విలువ. పరిస్థితి తారుమారైనప్పుడు శరీరం సహకరించిన నాడు ఎవరూ పట్టించుకోరు. ఆడదానికి అందం కంటే అర్థం చేసుకునే మనసు ఉండాలి. మగాడికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. అప్పుడే ఆ జీవితం బాగుంటుంది. మనం నీరసించి నిలిచిపోతే నిమిషమైనా ఆగదు.
బ్రతుకు అంటేనే నిత్య ఘర్షణ. మగాడికి ఆడదాని పిచ్చి, ఆడదానికి డబ్బు పిచ్చి ఉండకూడదు. ఉంటే జీవితంలో సర్వనాశనం అవుతారు. మీరు 100 కోట్లకు అధిపతైన 1 నిమిషం ఆయుసును కొనలేరని తెలుసుకోండి. మీరు 1,00,00,000 కోట్లకు వారసులైనా ఊపిరి పోగానే ఊరి బయట పడేస్తారని తెలుసుకోండి. మీరు లక్షాధికారైనా భిక్షాధికారైనా శ్మశానంలో ఇద్దరూ సమానమని తెలుసుకోండి. 100 మంది డాక్టర్లు మీ వెంట ఉన్నా మీ పరలోక ప్రయాణాన్ని ఆపలేరని తెలుసుకోండి. ఎన్నిసార్లు వడబోసినప్పటికీ విషం అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. నా దగ్గర డబ్బు ఉంది, సంతతి ఉంది కనుక తనకు రక్షణ ఉంటుందని మూర్ఖుడు భావిస్తాడు. తన శరీరమే తనది కానప్పుడు ఈ డబ్బు సంతతి తనది ఎలా అవుతుంది? నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటున్నావని అనుకోకు. రేపు నీ కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. రేపు నీ స్థానం ఇదేనని యాది పెట్టుకో. మీ యొక్క కష్టాలు మీరు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించండి, కానీ పారిపోవడానికి ప్రయత్నించకండి. స్నేహితుడు తోడుంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. ఎవరూ లేకుంటే విజయం కూడా వికిరిస్తుంది. ఆడది అలుగుతుంది, బుజ్జగిస్తాడా లేదా అని అల్లరి చేస్తుంది, భరిస్తాడా లేదా అని కోప్పడుతుంది, వదిలి ఉంటాడా లేదా అని తినకుండా ఉంటుంది, తినిపిస్తాడా లేదా అని చివరిగా ఏడుస్తుంది, కన్నీళ్లు తుడుస్తాడా లేదా అని అప్పుడు నమ్ముతుంది, నడి మధ్యన వదిలేయడని.